హలో ఆల్, దిస్ ఈజ్ డాక్టర్ జమ్ము కోదండరామ్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. మనలో చాలామందికి మెడ నొప్పితో బాధపడే ప్రాబ్లం ఉంటుంది. సో మెడ నొప్పి తగ్గించుకోవడం ఎలా? చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే 90% మన మెడ నొప్పి మాయమైపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి చాలు. చాలామంది మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ వస్తే నేల మీద పడుకోవాలి, లేకపోతే ఒక ప్లాంక్ మీద ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవాలి అని ఒక పుకారు ఉంది. ఇది అబద్ధం. ఈ పుకారు ఎలా వచ్చిందంటే, పాత కాలంలో నవ్వారు మంచాలు కానీ, మడత మంచాలు కానీ, లేకపోతే ఈ దూది పరుపులు, కాటన్ బెడ్స్ ఉండేవి. సో అవి కొన్నాళ్ళ తర్వాత దాని పోస్చర్ మారిపోయేవి, దాని షేప్ మారిపోయేవి అనమాట, వాడుతూ ఉండగా. సో మనం ఎప్పుడు పడుకున్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, మన బాడీకి తగ్గట్టుగా మనం కింద పడుకునే స్ట్రక్చర్ చేంజ్ అవ్వాలి, కానీ ఆ స్ట్రక్చర్కి తగ్గట్టుగా మన బాడీ అనేది చేంజ్ అవ్వకూడదు. సో ఈ పాతకాలంలో వాడే ఈ నవ్వారు మంచాలు కానీ, మడత మంచాలు కానీ, ఈ కాటన్ బెడ్స్ కానీ కొన్నాళ్ళకి అబ్నార్మల్ షేప్లోకి వచ్చేసి ఆ షేప్లోకి మనం పడుకున్నప్పుడు మన బాడీ పోస్చర్ మారేది. దానివల్ల ఈ మెడ నొప్పి కానీ, ఈ నడువు నొప్పి కానీ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉండి, ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద పడుకోండి అని ఒక పుకార్ అనేది స్టార్ట్ అయింది. అది ఇప్పటికీ మనం గుడ్డుగా ఫాలో అవుతున్నాం. నిజానికి ఈ ఇలాగ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద పడుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మార్కెట్లోకి చాలా మంచి మ్యాట్రెస్ వచ్చినాయి, మెమరీ ఫోమ్స్ అని, ఈ బాగా రిలాక్స్ అయ్యే మ్యాట్రెస్ చాలా వచ్చినాయి. సో అలాంటి మ్యాట్రెసెస్ మీద పడుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా ఫ్లాట్గా తిన్నగా పడుకున్నప్పుడు మీ తల కింద దిండు ఎత్తుగా ఉండేలా చూసుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా సాధ్యమైనంత వరకు చిన్నగానే ఉండాలి మీరు తిన్నగా పడుకుంటే కనుక. ఒకవేళ పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉంటే కనుక మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందంటే చూసుకోవాలి. ఈ షోల్డర్ విడ్త్ అనేది ప్రతి మనిషికి ఒకేలా ఉండదు. కొంతమందికి షార్ట్ షోల్డర్స్ ఉండొచ్చు, కొంతమందికి బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి. సో ఈ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని ఇంత మాత్రమే ఉండాలి. షోల్డర్ విడ్త్ ఎంత ఉందో మీరు సెలెక్ట్ చేసుకునే పిల్లో కూడా అంతే ఉండాలి. అండ్ మీ పిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సైడ్కి పడుకున్నప్పుడు షోల్డర్ కిందకి రాకూడదు, ఈ పైకి మాత్రమే ఉండాలి. అండ్ కాస్త ఆబ్లిక్గా పెట్టుకొని గెడ్డం కిందకి ఉండేలాగా చూసుకుంటే సాధ్యమైనంత వరకు మీ నెక్ పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానికి కారణం అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ఎప్పుడైతే మీరు పక్కకు పడుకుంటారో ఈ నెక్ ఇలా కిందకి వాలకుండా, ఇలా పైకి వాలకుండా సమానంగా షోల్డర్ విడ్త్ ఉన్న పిల్లో వాడతారో మీ నెక్ మజిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాయి నిద్రలో. మీరు గుర్తుపెట్టుకోండి, మీ నెక్ మజిల్స్ మీ తల బరువుని ఎప్పుడూ మోస్తూనే ఉంటాయి. కేవలం మీరు పడుకునే టైంలో మాత్రమే మజిల్స్ రిలాక్సేషన్లోకి వెళ్తాయి. బట్ ఆ పడుకునే టైంలో కూడా మీరు అబ్నార్మల్గా పడుకోవడం, సరైన హైట్ ఉన్న తలగడ పెట్టుకోకపోవడం వల్ల నిద్రలో కూడా రిలాక్స్ అవ్వాల్సిన మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి యాక్షన్లోనే ఉంటాయి. దానివల్ల అతి త్వరలోనే మీకు మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోండి, తిన్నగా పడుకున్నప్పుడు పిల్లో పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సైడ్కి తిరిగి పడుకుంటే మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంతే వెడల్పున్న తలగడ మాత్రమే యూజ్ చేయండి. ఈ రీల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.